కొంత అదుపులోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. వేర్వేరు ప్రాంతాల నుంచి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు 6 వచ్చాయి. ఇవన్నీ కూడా మంటలను అదుపు చేస్తున్నాయి. ఫోమ్ వేసి ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే ప్రధానంగా ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై మరి కాసేపట్లో దీనిపై ఒక నిర్ధారణ వచ్చే అవకాశం ఉంది. అయితే తెల్లవారుజామున అంతా నైట్ షిఫ్ట్ ఉన్నారు. దాదాపు 15 మంది దక్షిణ ఎనర్జీ కంపెనీలో ఉన్నారు. ఒకసారిగా ఒక పెద్ద ఎత్తున ఒక ఫీల్డ్ మాదిరిగా శబ్దంతో మంటలు వచ్చాయి. దీంతో పై అంతస్తులో ఉన్న కార్మికులు అలాగే దిగున ఉన్న వారు కూడా ఒకసారి ఆశ్చర్యపోయి ఒక భయంతో పరారయ్యారు. అయితే ఒక ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు మాత్రం అక్కడ కనిపించడం జరిగింది. అయితే ఎవరు అన్నది ఇంకా గుర్తించాల్సిన పరిస్థితి. మంటలను ప్రస్తుతం అదుపులో చేస్తున్నారు. వీటి సంఖ్య అంటే ఇంతకు మించి ఉండే అవకాశం లేదని స్థానికులు చెప్తున్నారు. అయితే కార్మిక నాయకులు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం ఇదే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఫార్మాలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో జరిగింది. అలాగే అచ్యుతాపురం సజ్జలో కూడా ప్రమాదాలు జరిగాయి. వరుసగా ఇట్లాంటి ప్రమాదాలు జరగడం ప్రతి ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, ఇట్లాంటి అంశాలు జరిగినప్పుడు చర్యలు తీసుకుంటాం, ప్రమాదానికి గల కారణాలని అన్వేషిస్తాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ అలాంటి చర్యలు తీసుకునే దిశలో లేదు. 4 నెలల క్రితం అచ్యుతాపురం ఎస్సీజెడ్ లో కూడా జరిగిన ప్రమాదంలో హోంమంత్రి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కూడా బిఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్నాను, ఇట్లాంటి అంశాలపై నాకు చాలా అవగాహన ఉంది, వారిపై చర్యలు తీసుకుంటాను. హోంమంత్రి చాలా గట్టిగా మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు ఆ చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా ఇప్పుడు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై మరి కాసేపట్లో మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే క్షతగాత్రుల సంఖ్య తగ్గించే క్రమంలో పూర్తి స్థాయిలో సహాయ చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే గాయపడిన వారు ఎవరు ఉన్నట్లు మనకి కనిపించట్లేదు. మనం కూడా ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే సిపిఎం నాయకులు మీరు చూడొచ్చు, ఆ వాయిస్ లో చాలా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాలో తరచూ ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా చూసుకుంటే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో, అలాగే రామ్కి ఫార్మా సిటీ దానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కార్మికులు కంటే ఎక్కువగా యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కళ్యాణ్ ఇప్పుడు మరి కాసేపట్లో దీనికి సంబంధించి అంటే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై మనకి అధికారులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే మనం కూడా ఆర్టీవీగా కూడా దానికి సంబంధించి కార్మికులతో మాట్లాడుతున్నాం. అయితే ప్రస్తుతానికి మంటలను అదుపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపుగా 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా దీనికి సంబంధించి దట్టమైన పొగలు కొన్నాయి. నిజానికి విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైన పరిస్థితి ఉంది. దీనికి తోడు ఈ రకంగా రావడంతో ఒకసారిగా కారు మప్పుల మాదిరిగా దీనికి కెమికల్ రిలేటెడ్ గా ఒక మేఘాలు కమ్ముకున్నట్టు పరిస్థితి ఏర్పడింది. అయితే మరి కాసేపట్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటు ఎల్మంచిటీ, ఫార్మా సిటీ, అట్లాగే అనకాపల్లి, వివిధ ప్రాంతాల నుంచి లంకెలపాలెం నుంచి కూడా అగ్నిమాపక శకటాలు తీసుకురావడం జరిగింది. మొత్తం 6 అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేస్తున్నారు. ఇది కెమికల్ రిలేటెడ్ కావడంతో ఎక్కువగా ఫోమ్ వినియోగించి మంటలను అదుపు చేస్తున్నారు. మరి కాసేపట్లో మంటలు కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్. రైట్ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కంటిన్యూస్గా మరి ఈ ఫార్మా సిటీలోనే ఎందుకు ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి? గతంలో అచ్యుతాపురం సెజ్లో కావచ్చు, అలాగే మిగతా కంపెనీస్లో 2024, 2022 కంటిన్యూస్గా ఎందుకు జరుగుతున్నాయి? యూనియన్స్ ఏం కోరుతున్నారు? యూనియన్స్ చాలా క్లియర్గా సేఫ్టీ మెజర్స్ని, నార్మ్స్ని ఎందుకు సరిగ్గా పట్టించుకోవట్లేదు? ఎందుకు డైల్యూటెడ్ రిపోర్ట్స్ అంటే సరిగ్గా ఆడిట్స్ చేసినప్పుడు సరిగ్గా వాటిని ఆడిట్ చేయకపోవడం, విజిట్ చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీస్లో, యూనిట్స్లో మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా, సరిగ్గా స్టాఫ్ ఉన్నారా, సరిపోయేంత స్టాఫ్ ఉన్నారా, ఇలాంటి అంశాలపైన అధికారులు కావాలనే వాళ్ళు నీరు గారుస్తున్నారు. దాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటూ యూనియన్లు మరోపక్కన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకసారి మనం చూస్తే ఆటోమేషన్, మరోపక్కన ఈ టెంపరేచర్ కంట్రోల్ గ్రిడ్స్ అంటే సాధారణంగా ఇక్కడ ఉన్న యూనిట్స్ అన్నింటిలో గ్యాస్ కానీ ఇలా ప్లాస్టిక్ ఆయిల్ కానీ ఇలాంటి వాటిని వినియోగిస్తుంటారు. మరి వాటిని యూజ్ చేసే ఆ బాయిలర్స్ కావచ్చు, లేకపోతే ఆ మెషినరీ ఏదైతుందో ఆ మెషిన్లలో టెంపరేచర్ని కంట్రోల్ చేసే గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత మాల్ ఫంక్షన్ అంటే సరిగ్గా పనిచేయకపోవడం, ఈ కూలింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయకపోవడం, అలాగే
ఎప్పుడైనా ప్రమాదం ఉంది అన్నప్పుడు దానికి సంబంధించి అలారం ఏదైతే వస్తుంటుందో ఆ అలారమ్స్ అవన్నీ కూడా సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటూ యూనియన్స్ చెప్పుకొస్తున్నాయి. మరోపక్కన కెమికల్ వేస్టేజ్ ఏదైతే ఈ ఫ్యాక్టరీస్ నుంచి ఈ యూనిట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందో, ఈ ఫార్మా కంపెనీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందో ఆ కెమికల్ వేస్టేజ్ని కూడా సరిగ్గా డిస్పోజ్ చేయట్లేదు. వాటిని కూడా సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం వల్ల కొంత అక్కడ గ్యాసెస్ ఫామ్ అయ్యి దానివల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ యూనియన్స్ చెప్పుకొస్తున్నాయి. సో మొత్తం మీద ఒక దురదృష్టకరమైన ఒక ఘటన, ఒక విషాదకరమైన ఒక ఘటన అని చెప్పొచ్చు. పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక ప్లాస్టిక్ ఆయిల్కి సంబంధించిన యూనిట్ అని చెప్పొచ్చు. దాంట్లో కంటిన్యూస్గా ఒక్కసారిగా మరి నైట్ షిఫ్ట్లో ఉన్నారు. నైట్ షిఫ్ట్లో సుమారుగా ఒక 15 మంది దాంట్లో పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఈ మృతులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళు ఎవరని ఇంకా గుర్తించలేని పరిస్థితి. మిగతా వ్యక్తులని అందరినీ కూడా హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం కింద చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన మృతదేహాలు అక్కడే ఉన్నాయి. యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల మేము మీకు వాటిని చూపించలేని పరిస్థితి. కానీ ఫ్యాక్టరీ మొత్తంగా, యూనిట్ మొత్తంగా మనం చూడొచ్చు దట్టమైన పొగ, అలాగే మంటలు ఎగిసి పడుతున్న పరిస్థితి. వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు అధికారులు ప్రస్తుతానికి చేస్తున్నారు. కంటిన్యూస్గా మరి ఈ ఫార్మా సిటీల్లోనే ఈ ఘటనలు. మొన్న స్టీల్ ప్లాంట్లో 9 మంది చనిపోయారు. ఊపిరి పీల్చుకున్న సమయానికి మరొక ఘటన అని చెప్పాలి. గతంలో కూడా అచ్యుతాపురం సెజ్లో కూడా ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ అనే ఒక కంపెనీలో మధ్యాహ్నం పూట ఒక్కసారిగా మంటలు చెరలేగి అక్కడ రియాక్టర్ పేలిపోవడం జరిగింది. దాంట్లో ఆ ఘటనలో 17 మంది 2024 ఆగస్టు 21న ఈ ఘటన చోటు చేసుకుంది. 17 మంది అక్కడ చనిపోయారు. 36 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా హై లెవెల్ ఎంక్వైరీని వేయాలి. ప్రధానమంత్రి మోదీ కూడా ఎక్స్గ్రేషియా అని ప్రకటించాలి అంటూ గతంలో చెప్పుకొచ్చారు. అయినా కూడా ఇంకా పరిస్థితులు ఎందుకు మారట్లేదు? వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ఫార్మా సిటీలో అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో స్థానికుల మాటల్లోనే, ఒకసారి కార్మికుల మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మా సిటీని అనుకుని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ పార్క్ లో దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో ఘోర ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందారనేటువంటి సమాచారం ఉంది. ఇప్పటికే 2 డెడ్ బాడీలు బయటకు కనబడుతూ ఉన్నాయి. కాలుతో ఉంది. ఏదైతే అగ్ని జరుగుతున్నటువంటి ప్రమాదం ఉందో, ఈ ప్రమాదంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి పరిశ్రమ మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఇండస్ట్రియల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ఇంకా మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. వాయువులు విడుదలవుతున్నాయి. ఘోరమైనటువంటి వాయువులు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. మృతి చెందిన కుటుంబాలకు ₹1 నష్టపరిహారాలు చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు మరిన్ని చవిచూడకుండా ఉండాలి అంటే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. అనేక మార్లు గగ్గోలు పెడుతున్నాం. సిఐటియు కార్మిక సంఘం ఫిర్యాదులు చేస్తోంది. అయినా ప్రభుత్వ అధికారులు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలు పాటించడం కోసం చర్యలు చేపట్టాలనేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది.